నిమిషాలు ప్రభుని మనం ఆరాధన చేద్దాం. యేసు క్రీస్తు ప్రభుని ఎందుకు ఆరాధించాలో దేవుని వాక్యములో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా చూడండి, 146వ కీర్తన, 146వ కీర్తనలో మనందరము కలిసి ఆ కీర్తన చదువుకుని అందులో ప్రభుని ఎందుకు ఆరాధించాలో వ్రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 146వ కీర్తన మనందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. 146వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయపడును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డి వారిని కన్నులు తెరవచేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారి విధవరాట్లను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము నిలుచును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో యేసు క్రీస్తు ప్రభుని ఎందుకు ఆరాధించాలో ఈ కీర్తనలో నుండి కొన్ని మాటలు మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నా. ఈ 146వ కీర్తన నుండి వస్తున్న 5 కీర్తనలు అంటే 146, 147, 148, 149, 150 ఈ 5 కీర్తనలను స్తుతి కీర్తనలు అంటారు. ఈ 5 కీర్తనలను స్తుతి కీర్తనలు అంటారు. ఎందుకంటే ఈ కీర్తనలు యెహోవాను స్తుతించుడి అనే మాటతో ప్రారంభమై తర్వాత ముగింపు కూడా యెహోవాను స్తుతించుడి అనే మాటతోనే ముగిస్తుంది. ఈ 46వ కీర్తన నుండి వరుసనే 5 కీర్తనలు అలాగే కనబడతాయి. హీబ్రూ భాషలో అయితే హల్లెలూయా అనే మాటతో ప్రారంభమవుతాయి, హల్లెలూయా అనే మాటతో ముగించబడతాయి ఈ 5 కీర్తనలు. అందుకని వీటిని స్తుతి కీర్తనలు అన్నారు. పిల్లరా, అయితే ఈ 146వ కీర్తనలు ఆయన ఎందుకు స్తుతించాలో మరి చాలా చక్కని విషయాలు ఈ కీర్తనలో 4 ప్రత్యేకమైన విషయాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రభుని స్తుతించే ముందు మనం ఆయన ఎందుకు స్తుతించాలో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మాటలు మీ ముందు ఉంచుతున్నాను. పిల్లరా, అక్కడ కీర్తనకారుడు అంటాడు, మరి 3-4 వచనాల్లో కొన్ని మాటలు రాస్తారు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనుకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగురు. వారి సంకల్పం నాడే నశించును. ఎవని మరి మీరు మనుషులు నమ్ముకుంటుంటారు. మనుషుల వల్ల మీకు ఏ రక్షణ కలగదు, మనుషుల వల్ల ఏ మేలు కలగదు. మనకు రక్షణ కలుగు చేసేవాడు, మేలు కలుగు చేసేవాడు ఒకడున్నాడని. కాబట్టి మీరు మనుషులు నమ్ముకోవద్దు. ఏ నాటికైనా వారు ఏమవుతారంటే 4 వచ్చినట్టారు, వారి ప్రాణం విడిచి వెళ్లాల్సిందే, వారు మంటి పాలు కావాల్సిందే. కాబట్టి మీరు మనుషుల మీద రాజుల మీద మీ నమ్మకాన్ని పెట్టుకోవద్దు. ఇదిగో నమ్మదగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు అని ఈ కీర్తనలో ఆయన గురించి 4 మాటలు రాస్తాడు. ఏంటి ఆ 4 మాటలు మనం ఆలోచిస్తే
ప్రభుని ఎందుకు ఆరాధించాలో మీకు అర్థమవుతుంది. చూడండి 5వ వచనం చదువుతున్నా. 5వ వచనం, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. ఇక్కడ దేవుని గురించి వ్రాస్తున్న మాట ఏంటంటే ద గాడ్ ఆఫ్ కవెనెంట్ అంటారు. ద గాడ్ ఆఫ్ కవెనెంట్ అంటే నిబంధన చేయు దేవుడు అని వ్రాస్తున్నాడు. ఆయన ఎవరయ్యా అంటే నిబంధన చేసే దేవుడు. ఆయన మీరు ఎందుకు నమ్ముకోవాలి, ఆయన మీరు ఎందుకు స్తుతించాలి? ఎందుకంటే అక్కడ అంటాడు జీవితకాలం అంతయు యెహోవాను స్తుతించదము. ఎందుకు స్తుతించాలి అంటే అక్కడ హీ ఈస్ ద గాడ్ ఆఫ్ కవెనెంట్, ఆయన నిబంధన చేసే దేవుడు. ఇక్కడ యాకోబు అనే మాటను చూస్తున్నాను కదా. మరి ఆనాడు ఇశ్రాయేలీయులకి అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను నిబంధన చేశాడు. ఏమని? ఇశ్రాయేలీయులు బానిసత్వాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఏమండి చాలా కష్ట జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు నేను మేము పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకుని వెళ్తానని ఆయన నిబంధన చేశాడు. అందుకనే ప్రియులారా, ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన నిబంధన చేసిన దేవుడు. ఆనాడు ఇశ్రాయేలుకి అలా నిబంధన చేస్తే మన పక్షాన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడితో నిబంధన చేశాడు. నేనున్నాను, ఇదిగో ఈ లోకంలో ప్రజలను రక్షించడానికి నేను వెళ్తాను, వారి పాపముల కొరకు రక్తాన్ని చిందించడానికి నేను వెళ్తాను అని నిబంధన చేశాడు. సో అందుకని ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే మన నిమిత్తమై తండ్రి యొక్క నిబంధన చేసుకున్న దేవుడైన ఆయన నిబంధన చేసిన రీతిగాని 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, మనలను రక్షించాడు. అందుకు అంటాడు యెహోవాను స్తుతించండి. ఆయన నమ్మితే మేలుంది, కానీ మనుషులు నమ్మటం వల్ల మీకు మేలు లేదు అంటాడు. రెండవది ఆయన ఎవరయ్యా అంటే, ఒకటి మనం నేర్చుకుందాం ఆయన నిబంధన చేసిన దేవుడని. రెండవ మాట ఎవరయ్యా ఆయన అంటే 6వ వచనం చదువుతున్నాను. 6వ వచనం, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయన ఎన్నడను మాట. రెండవది ఎవరంటైనా ద గాడ్ ఆఫ్ క్రియేషన్, ద గాడ్ ఆఫ్ క్రియేషన్, అన్నిటినీ సృజించిన దేవుడని మనం చూస్తున్నాం కదా. అక్కడ రాసిన వచ్చినప్పుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృష్టించిన వాడు. ఆయన ఎందుకు ఆరాధించాలంటే ఏమండి, ఆయన నిబంధన చేసిన దేవుడే కాదు, ఆయన మనలను సృష్టించిన దేవుడు. ఈరోజు ప్రియులారా, ఈ భూమి మీద మానవుడు ఉనికి కలిగి ఉన్నాడంటే ఎవరిని బట్టి కలిగి ఉన్నాడు తెలుసా? దేవుని బట్టి. ఎందుకంటే దేవుడు ఏమండి మనందరికి తెలుసు, దేవుడు సృష్టి చేస్తున్నప్పుడు ఆది కాండంలోకి నేను వస్తున్నాను. ఆది కాండం 1వ అధ్యాయం అంటాడు, మొదటి రోజు సృష్టి చేసినప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఇది మంచిది అంటాడు. అలా ఏమంటే ఒక్కొక్క రోజు ఇది మంచిది అంటాడు. అయితే మనుషుల్ని సృష్టించిన తరువాత బైబిల్లో కనబడేది ఏంటో తెలుసా? ఇది చాలా మంచిది. ఏమంటే మీకు అర్థమవుతుందా? ఒక్కొక్క సృష్టిని చేస్తున్నప్పుడు, ఒక్కొక్క రోజు చేస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? మంచిది అన్నాడు. కానీ మనుషుల్ని తయారు చేసిన తర్వాత ఏమన్నా తెలుసా? చూడండి, కాబట్టి ఆది కాండం 1వ అధ్యాయం 31వ వచనం చదవండి. అది చాలా అర్థమైంది. అంతకుముందే మంచిది అన్నాడు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఇది చాలా మంచిది. ఏది? మనుషుల్ని సృష్టించడం చాలా మంచిది. కాబట్టి ఈరోజు నీవు భూమి మీద ఉనికి కలిగి ఉన్నావంటే ఇది ఎవరిచ్చింది తెలుసా? దేవుడు మనల్ని సృష్టించాడు. అందుకని మరి ఇర్మియా ప్రవక్త అంటాడు. ఇర్మియా ప్రవక్త అంటే ఏమంటాడు తెలుసా? చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో చాలా క్లియర్గా రాస్తాడు ప్రవక్త ఇర్మియా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చెప్తారు మీకు నా రెఫరెన్స్ కలిపి. 1వ అధ్యాయంలో చూడండి 4వ వచనం చదవండి. ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక
దేవుడు అని ఇర్మియా ప్రవక్త చాలా క్లియర్గా చెప్తున్నాడు. గర్భములో నన్ను రూపించిన వాడు, ఏమని నన్ను ఎరిగిన వాడు, నన్ను ప్రతిష్ఠించిన వాడు దేవుడు అన్న మాటని చాలా క్లియర్గా చెప్తున్నాడు. 139వ కీర్తన 11వ వచనానికి రండి. 139వ కీర్తన 11వ వచనానికి ఏంటంట చదువునా? 139వ కీర్తన 13వ వచనం. నా అంతరింద్రియములను ఏంటంట ఎవరు కలుగు చేశారట? చెప్పండి, ఎవరు కలుగు చేశారట? దేవుడే. సో మీకు అర్థమవుతుందా? పిండముగా రూపింపబడక మునుపు మనల్ని ఎరిగిన వాడు ఎవరు అంటే, మనలో ఒక పిండంగా రూపించాలన్న ఆలోచన కలిగింది ఎవరికి? దేవునికి. పిండంగా మనల్ని రూపించింది ఎవరు? దేవుడు. రూపించిన పిండానికి అంతరింద్రియాలను అంటే ఆకారాన్ని, ఆకృతిని ఇచ్చింది ఎవరు? దేవుడు. భూమి మీద మనల్ని ఉద్భవింపజేసిన వారు ఎవరు తెలుసా? దేవుడు. అందుకనే ఆయన ఎందుకు ఆరాధించాలి అంటే, he is the God of creation. మనలను ఆయన సృష్టించిన దేవుడు. మూడవ విషయాన్ని చూద్దాం. 146వ కీర్తనలో ఏమండి 7వ వచనం నుండి 9వ వచనం వరకు చదివితే అక్కడ కొన్ని మాటలు కనబడతాయి. 146వ కీర్తనలో 7వ వచనం నుండి 9వ వచనం వరకు చదివితే అక్కడ చాలా విషయాలు కనబడతాయి. ఏమంటే, బాధపరచబడిన వారికి న్యాయం తీరుస్తాడు, ఆకలి కొని వారికి ఆహారం పెడతాడు, బంధింపబడిన వారిని విడుదల చేస్తాడు, గుడ్డి వారికి ఆయన కన్నులు తెరవజేస్తాడు, కృంగిన వారిని లేవనెత్తుతాడు అని చాలా విషయాలు మనం చూస్తున్నాం. పరదేశులను ఆయన కాపాడతాడు, తండ్రి లేని వారిని, విధవరాలను ఆదరిస్తాడు. అందుకని ఈ మాటలన్నిటిని బట్టి మనం ఆయన ఎవరంటే ద గాడ్ ఆఫ్ కంపాషన్. ద గాడ్ ఆఫ్ కంపాషన్ అంటే కనికరము గల దేవుడు. ఆయన ఎవరి మీదంట? చాలా విషయాలు ఉన్నాయి. బాధపడే వారి మీద, గుడ్డి వారి మీద, పరదేశుల మీద, ఏమండి తండ్రి లేని వారి మీద, విధవరాండ్రి మీద ఆయన ఏం చేస్తుందంట? ఏమండి he shows his compassion. ఆయన కనికరము చూపి వారిని విడుదల చేస్తున్నాడు, వారిని స్వస్థపరుస్తున్నాడు. ఈరోజు నీవు నేను పాపము నుంచి విడిపించబడ్డామంటే కారణం ఏంటో తెలుసా? ఆయన నీ మీద, నా మీద ఏం చేశాడు? కనికరపడ్డాడు. అయ్యో, నా కుమారుడు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోతున్నాడే, ఈ కుమార్తెను పాపం నుండి నేను విడిపించాలని పరలోకం నుండి భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు బలిగా పెట్టినవాడు యేసుక్రీస్తు ప్రభు. అందులో ఏం కనబడుతుందంటే ద కంపాషన్. వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరిపోయినందున ఆయన వారి మీద ఏం చేశాడ? కనికరపడ్డాడు. అందుకని ఇక్కడ కీర్తనలో మనం చూస్తున్నాం 7వ వచనం నుండి 9వ వచనం వరకు ప్రజల మీద ఆయన ఎలా కనికరపడి వారిని బాగు చేస్తున్నాడో మనకు కనబడుతుంది. అందుకని he is the God of compassion. నాలుగో మాట, ఆయన ఎందుకు ఆరాధించాలి అంటే 10వ వచనంలో యెహోవా నిరంతరం యేలును, సియోను నీ దేవుడు తరతరములన్నిటిని రాజ్యము చేయును. యెహోవాను అంటే ఈ 10వ వచనం మనం గమనించాల్సింది ఏంటంటే, మనుషులందరూ విడిచి వెళ్ళిపోతారేమో కానీ ఆయన మాత్రం నిన్ను విడిచి వెళ్ళడు. ఆయన నిరంతరం నీతో కూడా ఉంటాడు. అందుకని ఇంగ్లీష్లో ద గాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఆయన నమ్మదగిన దేవుడు. పిల్ల తరతరాలకు నమ్మదగిన దేవుడు. ఇప్పుడు నేను సుమన్ ఉన్నాం అనుకోండి, మేమిద్దరు ఎంతకాలం స్నేహం చేయగలమంటే మంచుకున్నంతకాలం స్నేహం చేయాలి. మా ఇద్దరి మీద మాట వచ్చిందనుకో, సుమన్ మీద నేను చెడ్డకి చెప్పడం మొదలు పెడతాను, సుమన్ నా మీద చెడ్డకి చెప్పడం మొదలు పెడతాను. కానీ మన ప్రభు అలాంటి వాడు కాదు. అర్థమవుతుంది? ఆయన ఎన్నటికీ నమ్మదగిన దేవుడు, నిరంతరం. అందుకని అంటాడు అక్కడ రాసిన మాటలది, యెహోవా నిరంతరము యేలును, సియోను నీ దేవుడు తరతరములన్నిటిను రాజ్యము చేయును. హి ఈస్ ద గాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎన్ని తరాలకైనా ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో పిల్లరా, మరి ప్రభుని ఎందుకు ఆరాధించాలి అర్థమైంది కదా. ఒకటి, ద గాడ్ ఆఫ్ కవెనెంట్. మన నిమిత్తమై నిబంధన చేసి తండ్రితో ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టినవాడు ఆ ప్రభు అయిన యేసు. అంతేకాదు ద గాడ్ ఆఫ్ క్రియేషన్. మనలను తన సొంత హస్తాలతో మనల్ని సృష్టించిన దేవుడు మన ప్రభు అయిన యేసు. అంతేకాదండి,
మనం ఆయా సమయాల్లో అనేక అక్కల చేత, బలహీనత చేత, బద్ధకాల చేత ప్రభువా నన్ను కరుణించు, కనికరించని ఆయన కృపాసనం ఎద్దకు వెళ్ళినప్పుడు మనల్ని కనికరించిన దేవుడు, ద గాడ్ ఆఫ్ కంపాషన్, మనల్ని కనికరించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నాలుగవది ప్రియులారా, అందరూ విడిచిన నేను నిన్ను విడువను ఎడబాయని వాగ్దానం చేసిన దేవుడు, ద గాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, అంటే తరతరాలకు. అందుకని కదా శిష్యులతో ఆయన చివరిగా చెప్పిన మాట ఏంటంటే, సదాకాలం యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసే దేవుడు. ఏమంటే అందరూ విడిచిన, ఏమంటే చివరి క్షణం వరకు మనతో నిలబడి మనకు మేలు చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకని ఉదయకాల కొన్ని నిమిషాలు మోకరించి మన నిమిత్తమై నిబంధన చేసి ఈ లోకానికి వచ్చి మన కొరకు కలువరిశిలో ప్రాణం పెట్టిన ప్రభుని, అలాగే ప్రియులారా మనలను తన స్వహస్తాలతో సృష్టించిన ఆ ప్రభుని, ఏమండి మన అవసరతలు అక్కరతలు మన మీద కనికరం చూపి మన అవసరతలు అక్కరతలు తీరుస్తున్న ప్రభుని, అంతేకాదు చివరి వరకు కూడా రేపు నేను మరణించినా సరే నన్ను నిత్యత్వంలోనికి, నిత్య రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళగలిగే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకు కొద్ది నిమిషాలు లెట్స్ ఆల్ నీల్ డౌన్, అందరూ మోకరించి కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతించి ఆరాధించుదాం. ఎవరైనా వ్యక్తిగతంగా ప్రభు చేసిన మేళ్లను తలంచుకుంటూ స్తుతించి ఆరాధించాలంటే ఇదిగో సమయాన్ని మీకు ఇస్తున్నాను. అలాంటి వారు ఎవరైనా ఉంటే వ్యక్తిగతంగా ప్రభు